వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో బహోదా నది ఒడ్డున స్వయంభూగా వెలిసిన కాణిపాక గణపయ్య ఆలయం గురించి తెలుసుకుందాం. పూర్వం ముగ్గురు అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విటితనం ఉండేది. గుడ్డి, మోగ, చెవిటివారు. ఒకరోజు పొలంలో బావిలోని నీరు ఎండిపోవడంతో ఒకరు బావిలోకి దిగి లోతుగా తవ్వుతుండగా గుణపం ఒక రాయికి తగిలి రక్తం వచ్చింది. అక్కడ తవ్వి చూడగా వినాయకుని విగ్రహం బయటపడింది. స్వామివారిని దర్శించుకోవడంతో వారికి ఉన్న రోగాలు మొత్తం తగ్గిపోయాయి. ఈ విషయం ప్రజలందరికీ తెలిసి స్వామివారికి కొబ్బరికాయల్ని కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. కాణి అంటే పావెకరం అని అర్థం. పాకం అంటే నీరు ప్రవహించడం అని అర్థం. అందుకే ఈ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తంగా నిర్మించారు. 1936లో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో గణపయ్య రోజురోజుకి పెరుగుతారని అర్చకులు, భక్తులు చెబుతున్నారు. ఆధారాలు కూడా ఉన్నాయి. 1945వ సంవత్సరంలో ఒక భక్తురాలు స్వామివారికి తొడుగులు సమర్పించింది. కొద్ది సంవత్సరానికి ఆ తొడుగులు సరిపోవడం లేదు. 2002లో మరొక భక్తురాలు వెండి కవచం చేయించింది. అది కూడా కొద్ది సంవత్సరాలకి సరిపోవడం లేదు. 2006లో కూడా ఇలానే జరిగింది. పూర్వం స్వామివారికి బొజ్జ ఉండేది కాదు. ప్రస్తుతం బొజ్జ పెరగడం అందరూ గమనించారు. ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఈ ఆలయంలో మరొక బావి ఉంటుంది. అందులో గణేశుని వాహనమైన ఎలుక ఉంటుంది. ఆ బావిలో భక్తులకి ఇష్టమైనది లేదా వినాయకునికి ఇష్టమైన వస్తువుని వదిలేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులందరూ నమ్ముతారు. వినాయకుని ఆలయం పక్కనే మణికంఠేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. అందులో శివలింగానికి ఒక నాగుపాము చుట్టుకొని ఉండడం చాలామంది చూశారంట. ఆ నాగపాముకి మణి కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఆలయంలో తిరుగుతుందంట కానీ భక్తులకి ఎలాంటి హాని చేయదు. ఈ ఆలయం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం ఎంత గొప్పదంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ఆలయ సమక్షంలో చెప్పిన వాటిని సత్యంగా నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రతి వినాయక చవితి 21 రోజులు పెద్ద ఉత్సవంగా జరుపుతారు. ఈ ఆలయంలో ప్రమాణం చేసి తప్పుడు పనులు చేసిన ప్రమాణం తప్పినా నష్టం జరుగుతుంది. ఈ ఆలయంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరులో చిన్న మండపం కూడా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. ఈ ఆలయం తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల దైవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి దైవస్థానాల గురించి తెలుసుకోవడానికి మా వైఏ భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.